బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం తుఫానుకు ఫెంగాల్ గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా పయనించనున్న ఫెంగాల్ పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, అలానే చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అనూహ్యంగా ఇది తుఫానుగా మారింది. అది గత 2 రోజుల నుంచి స్థిరంగా కదులుతూ చాలా నెమ్మదిగా కదులుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అది తుఫానుగా మారదని భావించినప్పటికీ అవకాశాలు మాత్రం ఉన్నాయని వాతావరణ శాఖ భావించింది. అయితే అనూహ్యంగా ఈ తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో దాదాపుగా 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఇది తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ఫెంగాల్గా అయితే నామకరణం చేశారు. ఈ తుఫాను పుదుచ్చేరికి అతి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు సాయంత్రం ఇది తుఫానుగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది తుఫానుగా మారిన నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్లంతా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే దీని ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక అన్ని చోట్ల కూడా మేఘావృతమైంది. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురుగా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలుల వేగం అయితే అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది చెన్నైకు 270 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పుదుచ్చేరికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అంటే తీరానికి అత్యంత సమీపంగా వస్తూ ఉన్న కొలది దీని తీవ్రత సైతం కూడా పెరుగుతూ ఉంది. గంటకు గాలుల వేగం చూసుకున్నట్లయితే కనుక 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం అయితే వీస్తూ ఉన్నాయి. అయితే ఇది గరిష్టంగా పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే 55 నుంచి 75 కిలోమీటర్లు, గరిష్టంగా 85 కిలోమీటర్ల వరకు కూడా ఇది తీరం దాటే సమయంలో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే భావిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎక్కువగా వర్షపాతం దాదాపుగా కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కనుక 20 నుంచి 22 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కోతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా వేసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కోతలు కనుక కోసి ఉన్నట్లయితే కనుక పంటలను భద్రపరచుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కోతలు కోసిన పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంది. తద్వారా నష్టం భారీగా వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సైతం కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ తుఫాను పుదుచ్చేరికి అత్యంత క్లోజ్గా అయితే తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ఈ 30వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రైట్, థాంక్యూ జార్జ్.